బ్రో ఇప్పుడు మనము మార్నింగ్ లేవగానే సడన్ గా మీరు అపోజిట్ జెండర్ లాగా మారిపోతాయి. మీరు ఏం చేస్తారు బ్రో? ఏంటంటే ఒక్కసారి ఇంత ఇంత మాట అంటారు. అయితే ఒక విధంగా చూసుకుంటే ఆడవాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎలా అంటే వాళ్ళకంటూ మహిళా సంఘాలు అంటూ ఇప్పుడున్న మన తెలంగాణలో అయితే ఆడవాళ్ళకు ఉన్న ప్రయారిటీస్ కూడా మగవాళ్ళకు ఉండవు. వాళ్ళకి మహిళా సంఘాలు ఉంటాయి, ఉచితంగా ఏంటి షీటింగ్స్ ఉంటాయి, ఇంకా ఈ ఫ్రీ బస్ అంటే ఇది ఒకటి ఉంది. కానీ మగవాళ్ళకంటే ఏం లేవు. కానీ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళకున్న రిజర్వేషన్ కూడా బాయ్స్ లేదు, కానీ వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు. అంటే ఇలా యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడే వాళ్ళకి అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ రావాలంటే ప్రోగ్రామ్స్ జరగాలి. అలా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. ఇంకా ఏంటంటే ఈ జనరేషన్ లో అయితే చాలా మంది అమ్మాయిలు అసలు యూజ్ చేసుకోవట్లేదు. యూజ్ చేసుకోకుండా మేము హౌస్ వైఫ్ గానే ఉంటాం, పెళ్లి చేసుకుంటాం అని ఇలా ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించకుండా వాళ్ళు ఏదైనా